కు స్వాగతం. వలేటివారిపాలెం మండలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ఎన్టీఆర్ 29వ వర్ధంతి వేడుకలు. కందుకూరు శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు ఆదేశాలతో స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి వేడుకలను వలేటివారిపాలెం మండలంలోని అన్ని గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు ఘనంగా నివాళులర్పించారు. వలేటివారిపాలెం పంచాయతీలో జరిగిన ఎన్టీఆర్ 29వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించగా మండల పార్టీ అధ్యక్షులు మాదార లక్ష్మీ నరసింహ, పార్టీ నాయకులు, కార్యకర్తలు నందమూరి తారక రామారావు చిత్రపటానికి, విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సాధు శ్రీలత, టీడీపీ పార్టీ నాయకులు వలేటి మధు, కాకుమని ఆంజనేయులు, సొసైటీ వలేటి నరసింహం, గుత్తా తిరుపతయ్య, మన్నం మాధవ, వలేటి నరసింహం, గుత్తా మహేశ్వరరావు, కొంక రమేష్, పరిటాల భాస్కర్, వీరమోస అంజయ్య, సోమినేని నరసింహం, పిల్లి రామచంద్రారెడ్డి, ప్రగడ శ్రీనివాసులు, వలేటి వెంగళరావు, గుత్తా అచ్యుత్, యలమందల మహేష్, గుత్తా వినోద్, ఎస్కే ఖాజావళి, దాసరి తిరుపతి స్వామి, బత్తుల సుబ్బారావు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చాలా దుర్మార్గమైనటువంటి ప్రతి ముగ్గురు మార్చింది. ప్రతి సంవత్సరం ఒకళ్ళు పెట్టేవాళ్ళు, 2 సంవత్సరాలు ఇంకొకళ్ళు పెట్టేవాళ్ళు. అట్లా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా మంది ఏమన్నారు, ఈయన సినీ ఫీల్డ్ లో ఉన్నాడు, ఇక్కడికి వచ్చి ఏం చేస్తాడు, ముఖానికి రంగేసుకున్నాడు అని చెప్పారు. కానీ 82లో రావటం, 83లో ఒక తుఫాన్ లాగా గ్రామం తిరిగి, ఆ రోజు మీకు తెలిసే ఉంటుంది, మేము చాలా చిన్నపిల్లలు, సంవత్సరాలు చదువుతున్నా నేను, కందుకూరులో మీటింగ్ పెడితే ఆ మీటింగ్ కి మధ్యాహ్నం ఎప్పుడో 3 గంటలకు వస్తాయంటే నైట్ ఎప్పుడో ఏకంగా 4 గంటలకు వస్తే ఆ 4 గంటల దాకా కూడా ఆయన కోసం వేసి చూశారు. అట్లాగే ప్రతి ఊరు వాడ తిరిగి ఆయన చూసే ఇవాళ ఈ నాయకులు పాదయాత్ర చేసినా లేదు, చైతన్య రథం అని చెప్పి తిరిగినా ఆయన చూసి నేర్చుకున్న వాళ్ళే. అట్లాగే ప్రతి పేదవాడికి మేలు చేయాలని కూడు గూడు నీడ అనే ఉద్దేశంతో పక్కా ఇల్లు అయితేనే, కిలో 2 రూపాయల బియ్యం అయితేనే, ఆ రోజు చేనేత వస్త్రాలని చెప్పి ప్రతి వారికి ఒక దళిత వస్త్రం ఇవ్వాలని చెప్పి రేషన్ షాపుల్లో పెట్టించిన ఘనత ఆయన్నే. అలాగే తెలంగాణలో పటేల్ పట్వారి అంటే మీకు తెలుసు, ఆ ఊరే మున్సిపల్ గాని కరణం గాని అతని ముందు మామూలుగా సామాన్య ప్రజలు చెప్పులు వేసుకోవటం లేదా బట్టలు వేసుకోవటం లేదు. ఆయన రావటంలోనే ఒక తలంపోటుతో, ఇక్కడ మన మున్సిపల్ ఎట్లాగో అక్కడ పటేల్ పట్వారి మొత్తం ఒక తలంపోటుతో రద్దు చేశాడు. మండల వ్యవస్థ చేసుకొచ్చాడు. ఆ మండల వ్యవస్థ చేసుకొచ్చి ప్రతి పేదవాడికి కూడా రాజకీయం అంటే ఎట్లుంటది, ఎంఆర్ఓ దగ్గరికి అయితే ప్రతి వాడు సామాన్యుడు కూడా పోవాలనే ఉద్దేశంతో గ్రామాన మండల ఒక 20 గ్రామాలకు 30 గ్రామాలకు మండలం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే జడ్పీలు, మండలం నుంచి జడ్పీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు శ్మశానాల్లోనో అడవుల్లోనో లేదు ఎక్కడ వాగుల్లో వంకల్లో కాలనీలు ఇచ్చి ఆయన ఏదో నేను పెద్ద పేదలకు ఘనకార్యం చేశానని చెబుతున్నారు. కానీ ఆ రోజు పేద ప్రజలను ఆలోచించి ఎక్కడైతే రోడ్డు వస్తుందో మీరు గమనించండి, ఇప్పుడు కూడా ఉన్నాయి ఆ కాలనీలు, కోపూరు గాని, బడేవరిపాలెం గాని, ఇక్కడ మీ ఊరు గాని. అట్లాగే వారికి చూసుకుంటా పోతే ఎక్కడ కూడా ఒక కాలనీ అనేది రోడ్డు పేస్తుల్లోనే ఉంది, కానీ వీళ్ళు చేసినట్టు ఎక్కడ శ్మశానాల్లోనూ వాగుల్లోనూ వంకల్లోనూ ఇవ్వాల. అట్లాగే ఆడవాళ్ళు ఈ రోజు సమాన హక్కు, ఆ సమాన హక్కును ఉపయోగపెట్టుకుంటున్నారంటే అది ఎన్టీ రామారావు పుణ్యమే. నాలాంటి అన్నదమ్ములు ఆడవాళ్ళు పెళ్లి చేసి పంపిస్తే, కానీ ఇవాళ అట్లా కాదు, వాళ్ళకు కూడా సమాన వాటా ఇవ్వాలని ఉద్దేశంతో ఆయన ఎక్కి రకంలోనే సమాన హక్కు కల్పించింది ఆడవాళ్ళకి ఆయనే. అలాగే పెన్షన్ ఏర్పాటు చేసింది ఆయనే. ఇవాళ లేదు మేము ఇచ్చామంటున్నారు, వాళ్ళ నాన్నగారి ఈయన గారి పెన్షన్ ఎంత. అట్లాగే మన బాబు గారు అప్పుడు మొన్న 2019 అయినా ఈ రోజు 2024 తర్వాత అయినా 3000 పెన్షన్ ని ఒకసారి 4000 చేసి ఆ 4000ని ఎక్కడంలోనే 3 నెలలు ఇచ్చాడు. ఏది మే, జూన్, జూలైలోనో ఏదో 3 కలిపి 6000 లెక్కలు ఇచ్చాడు. అది ఒక చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ, అలాగే ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు ఎక్కడ ఎవడైతే ఏదన్నా చదివినా లేదు మోరపోయిన మాలకొండ, మేము అప్పుడు కొండే నియోజకవర్గం, ఆయనకి ఈ డబ్బు పెడతాం ఇవన్నీ లేదు, ఆయన గెలిపించారు. అలాగే మోతుపల్లి నరసింహులు, ఆయన ఒక లెక్చరర్, ప్రొఫెసర్, ఆయన ఇప్పుడు కూడా చెబుతాడు, మేము ఆ రోజు ఎలాంటి రూపాయి లేకుండా ఎన్టీ రామారావు గారి యొక్క చరిస్మాతో గెలిచామని. అట్లా ఆ రోజు పార్టీ ఇప్పుడు కూడా బీసీలు, ఎస్సీలు,
ముస్లిం మైనార్టీలకు కానీ ఒక సిస్టమేటిక్ గా పార్టీని పెట్టి ఆ పార్టీలో వీళ్ళే ఉండాలని చెప్పి కేవలం బీసీల మీద ఆధారపడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరు అది ఒకసారి గమనించండి. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అదే దాన్ని కొనసాగిస్తూ సామాజిక న్యాయం పాటిస్తూ మీరు చూశారు గత 5 ఏళ్లలో ఏం చేశారు. ఒక్క సామాజిక కార్యకర్త అయినా సామాజిక న్యాయంగా రోడ్డు మీద ఎక్కి ధర్నా చేస్తామంటే అరెస్ట్ చేశారు, భయపడ్డారు. మనం గతంలోనే మీరు చూశారు ఇక్కడ మనం ఏదో ఇట్లాగే వర్ధం చేస్తామంటే వాళ్ళు పైనుంచి ఫోన్లు చేసి పోలీసు వారిని ఏందా మీ కార్యక్రమాలంటే ఆయన ఎట్లా మంచివాడయ్యి మనకి ఒక అరగంటలో జరుపుకోబడి అని చెప్పారు. కానీ ఈనాడు అట్లా లేదు. మన ఎమ్మెల్యే గారైనా మన చంద్రబాబు నాయుడు గారైనా ఖచ్చితంగా మీరు ఎక్కడ అనవసరమైనటువంటి గొడవలు చేయకుండా మన పని మనం చేద్దాం, అభివృద్ధి చేద్దాం. అభివృద్ధి చేస్తే వాళ్ళే జనాలే దానికి దీనికి బేరీజ్ చేసుకుంటారు. గత గవర్నమెంట్ కి గత 5 ఏళ్ళు మన గవర్నమెంట్ కానీ సైకోలాగా మన చంద్రబాబు ఆలోచించడు. ఆయన ఎప్పుడు నిద్ర లేకుండా ఇప్పుడు 70 ఏళ్ల పై వయసు మీకు తెలుసు. కానీ కుర్రోళ్ళలాగా యంగ్ మనం కూడా ఎక్కలేము మెట్లు. అక్కడెక్కడో ఆపితే మొన్న ఎలక్షన్ మీటింగ్ ఎలక్షన్ ముందు ఆయన టకటక మెట్లు ఎక్కి పైకి ఎక్కి మీటింగ్ చెప్పాడు. అట్లాంటి అనవసరమైన మాటలు పెట్టి ఎగతాళి చేశాడు. కానీ ఇవాళ సుమారుగా ప్రతి ఊరికి కొన్ని ఊళ్ళకి ఇవ్వలేకపోయినా సిమెంట్ రోడ్లు ఇస్తున్నారు. అలాగే పండగ నాటికి ఎక్కడ గుంతలబడి రోడ్లు ఉండకూడదని సుమారుగా 600 కోట్లు ఎంత శాంక్షన్ చేసి అర్జెంట్ గా ఆ గుంతలు పూర్తి చేయమని ఆర్ఎన్బి వాళ్ళకి చెప్పారు. గతంలో ఎక్కడ ఒక తట్ట మట్టేసిన పాపన వాళ్ళ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎక్కిన దగ్గర నుంచి ఇప్పుడు కూడా విశాఖపట్నం నిన్న మీరు ఇదే ఉంటారు, టీవీలో చూసే ఉంటారు. విశాఖపట్నం ఉక్కు పరిశ్రమని అసలు ఎత్తేయాలని చూశాడు జగన్మోహన్ రెడ్డి. పోతే నాకెందుకు పోతే పోయింది, నా బెయిల్ నన్ను అరెస్ట్ చేయకుండా ఉంటే చాలనుకొని బీజేపీ వాళ్ళు కాళ్ళు కొట్టుకొని ఊగాడుతున్నాడు. కానీ ఇవాళ మన ఎంపీలు కానీ మన బాబు గారు కానీ అట్లా లేరు. నిన్న సుమారుగా 11,000 కోట్ల ఎంతో వాళ్ళకి ఇప్పించి దాన్ని మళ్ళీ కాపాడాలని 11,000 కోట్లు అది. అలాగే మన పోలవరం ప్రాజెక్టు నాశనం చేశాడు దుర్మార్గమైనటువంటి పరిపాలనలో. కానీ ఇవాళ ఆయన ఎక్కంలోనే అది మళ్ళీ రాజధాని మనవాడు ఎక్కడ పోయినా మీరు రాజధాని ఏదైనా చెప్పుకోలేకపోతున్నారు. ఇప్పుడు కూడా మన రాజధాని హైదరాబాద్ అని చెప్పుకోవాల్సి వస్తుంది. బాబు గారు ఈ 3 దృష్టిలో పెట్టుకొని బ్రహ్మాండంగా డెవలప్ చేసి బ్యాంకుల్లో లోన్ తీసుకున్నా ఆ రోజు 1,00,000 కోట్లు అప్పు ఇస్తానన్నాడు. ఇవాళ బాబు గారు ఒక మాట చేస్తే లోన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఆల్రెడీ ఇప్పుడు దరిదాపుగా 30,000 కోట్లు ఎంత అప్పిచ్చారు చేస్తారు. ఈ నెల 20 తర్వాత ఎప్పుడు మొదలుపెట్టి ఇక రన్నింగ్ అవుతుంది రాజధాని. అట్లా మన పార్టీని మీరు గతంలో చూశారు. ఇంకేముంది తెలుగుదేశం అయిపోయిందని అప్పుడు 2005 నుంచి 2004లో ఓడిపోయినప్పుడు కానీ మళ్ళీ 2009లో మన గవర్నమెంట్ లేనప్పుడు కానీ మళ్ళా నిన్న కూడా ఇంకెక్కడ బయటికి రారన్నారు. కానీ ఈ పార్టీ అదృష్టం మనకు ఎన్టీ రామారావు గారు జరుపుకోవడం జరుగుతుంది. వర్ధంతి సందర్భంగా ఇవాళ వాడవాడల ఆ మహనీయుడు ఎంతో పేదవాళ్ళకు ఉపయోగపడేటువంటి మహనీయుడు. ఆయన 1982లో పార్టీ పెట్టి పేదవాడికి అండగా నిలిచినటువంటి మహనీయుడు ఎన్టీఆర్. ఆయన ఆశయ కావున ఈ 29వ వర్ధంతిని మన ఒలేటి వారిపాలెం గ్రామ కమిటీ తరఫున జరుగుకోవటం చాలా సంతోషం. అలాగే ఎన్టీ రామారావు రాజకీయ రంగమే కాకుండా సినిమా రంగంలో నుంచి వచ్చి రాజకీయ రంగంలో అద్భుతంగా రాణించి 9 నెలల్లో పార్టీ స్థాపించి ముఖ్యమంత్రి అయి రికార్డు సృష్టించిన మన ప్రీతమ నేత స్వర్గీయ